హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి హర్రర్ ఇన్సిడెంట్ తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఒక లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. అలాగే మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రోజు మనం ఒక జిన్ను 16 ఏళ్ల అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనే దాని గురించి వీడియో అయితే ఉండబోతుంది. ఒక రియల్ ఇన్సిడెంట్, ఢిల్లీలో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ నేను ఒక పాడ్కాస్ట్ లోనైతే చూసాను, మీతోనైతే షేర్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 16 ఏళ్ల అమ్మాయిని జిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనే దాని గురించి తెలుసుకుందామండి. అసలు ఈ జిన్ను గురించి ఈ కాలంలోనే బాగా పాపులర్ అవుతుంది, కానీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ముఖ్యంగా మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఖురాన్ ఏదైతే ఉందో ఆ ఖురాన్ లోని జిన్ గురించి ప్రత్యేకంగానైతే ఉంటుందన్నమాట. సో వీళ్ళు బాగా నమ్ముతారు, జిన్లు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆడవాళ్ళనే కాదు, కొన్నిసార్లు మగవాళ్ళని కూడాను. అయితే ప్రత్యేకించి కొన్ని జిన్నులేమో చాలా మంచివి అయితే ఉంటాయి. లైక్ అలాదీన్ లో మనం జిన్ చూసాం కదా, అలాంటివి అనమాట. మన విషెస్ ఫుల్ఫిల్ చేస్తాయి. కొన్ని జిన్స్ ఏమో చాలా దారుణంగా ఉంటాయన్నమాట. దీని గురించి మనం ఇదివరకట్లో కూడా ఒక వీడియోలోని జిన్నులు ఎన్ని రకాలు వాటి గురించి అయితే తెలుసుకున్నాం కదా. అగ్ని తత్వంతో కూడుకున్నవి, అగ్ని ద్వారా పుట్టాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇవి ఎందుకు పడతాయి అని అంటే, వాటి ప్రదేశాల్లోకి మనం వెళ్ళినప్పుడు అబౌండెడ్ ఏరియాస్ లోని బాగా కుళ్ళిపోయిన చెత్త చెదారం ఉన్న ప్రదేశాల్లోని అక్కడికి ఎవ్వరు వెళ్ళరు చూడండి, అలాంటి ప్రదేశాల్లో జిన్లు నివసిస్తాయని. ఎక్కువ శాతం బాత్రూమ్స్ లో, అంటే పాడైపోయిన పాత బాత్రూమ్స్ ఉంటాయి కదా కొన్ని ఏరియాస్ లోని, అవి అలానే వదిలేస్తారు. ఇల్లులు కూల్చేసి అలానే వదిలేస్తారు కదా, సగం సగం ఉంటాయి అక్కడ. ఇంకా ఇలాంటి ప్రదేశాల్లోని ఎక్కువగాను నివసిస్తూ ఉంటాయి అన్నమాట. మరి వాటి స్థావరాల దగ్గరికి మనం వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేసినా, అంటే వాటికి సంబంధించినవి ఏదైనా కదిపినా, లేదు అనంటే వాటి ప్రైవసీని మనం భంగపరిచినప్పుడు, లేదు మన నుంచి వచ్చిన వాసన వాటికి నచ్చినప్పుడు, అంటే కొంతమంది సెంట్ కొడతారు, సెంట్ గాని లేదంటే పర్ఫ్యూమ్స్ కానీ బాడీ స్ప్రేస్ కానీ వేస్తారు. వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ వాసన మనకి ఇక్కడ వరకు గుప్పుమని ముక్కు పుట్టాలు అదిరిపోయేటట్టు అయితే వస్తూ ఉంటుంది. మరి అలా వేసుకునేటప్పుడు అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా అవి వాళ్ళ వెనకాతలు అయితే వచ్చేస్తాయి. అంతేకాదు, కొంతమంది ఎక్కువగాను నార్త్ ఇండియన్స్ స్వీట్ తిని బయటికి వెళ్ళకూడదు అని చెప్తారు. అది నైట్ టైమ్, ఈవినింగ్ టైమ్స్ లోని స్వీట్ తిని బయటికి వెళ్తే ఖచ్చితంగా మీ నోరు తీపిగా ఉంటే అప్పుడు దెయ్యాలు పడతాయి అంటారు. దెయ్యాలే కాదు, ఇలాంటి జిన్స్ కూడా వస్తాయి. అలాగే మనం ఇలా పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం వల్ల మందికి ఏంటంటే వాళ్ళు చాలా నీట్ గా ఉంటారు, ఎప్పటికప్పుడు స్నానం చేయడం, నీట్ గా ఉంచుకోవడం అనేది చేస్తారు. అలా నీట్ గా ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ దగ్గరికి కూడా వస్తాయి. వాళ్ళ బాడీ నుంచి ఆటోమేటిక్ గా ఒక రకమైన సుగంధం అయితే వస్తుంది. సో దాన్ని బట్టి కూడాను ఈ జిన్లు అయితే వాళ్ళ వెనకాతలు అయితే వెళ్తారనమాట. అయితే దీని గురించి చాలానే ఉంది. ముఖ్యంగా ఈ జిన్నులు ఎక్కువ శాతం ఎవరికి పడతారు అని అంటే, కన్నె పిల్లలకి, టీనేజ్ పిల్లలకి, అందంగా చూడగానే అప్సరసలా ఉండే వాళ్ళకి, అలాగే వాళ్ళకి పొడుగు జుట్టు, పెద్ద కళ్ళు, ఇంకా అలాగే తెల్లటి చర్మం, ఇంకా దాంతో పాటుగా హైట్ గా ఉన్న ఆడపిల్లలకి, ఇలాంటి వాళ్ళని కొంతమంది ఉంటారు కదా, చూజన్ వన్స్ అంటారు, అలాంటి వాళ్ళకి పడతారనమాట. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఆడవాళ్ళకి, ఇంకా కొంతమందికి పెళ్ళి అవుతుంది కానీ భర్తతో దూరంగా ఉంటారు, అలాంటి ఆడవాళ్ళకి ఈ జిన్లు అనేవి పడతాయన్నమాట. సో ఇప్పుడు దేని గురించి రీజన్ అనేది తెలుసుకున్నాం కదా, స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. మరి 16 years ఆ అమ్మాయి పేరు రూపాలి ఏంటంటే 10th class చదువుతుంది. తను చూడడానికి ఎలా ఉంటుంది అని అంటే, ఇంకా అప్సరస అనమాట. దివి నుంచి భూకి దిగి వచ్చిన అప్సరసలు ఎలా ఉంటారో అలా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడాను ఆ అమ్మాయి అంటే ఇష్టమే.
అందంగా ఉంటుంది, చక్కగా చదువుకుంటుంది. అలాంటి రూపాలి స్కూల్ కి అయితే వెళ్ళడం మానేసింది సడన్ గా, ఆల్ ఆఫ్ ఏ సడన్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, తను స్కూల్ కి వెళ్ళట్లేదు. సో స్కూల్లోని తన బెస్ట్ ఫ్రెండ్ నీత ఉంది. నీత చాలా టెన్షన్ పడుతుంది. ఏంటిది ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే ఇది 1990s లో జరిగిన ఇన్సిడెంట్ అండి. ఢిల్లీలోని ఒక చిన్న ఊరులోని జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. సో అప్పట్లోని ల్యాండ్ లైన్స్ కదా మనకున్నది. ల్యాండ్ లైన్ కాల్ చేస్తున్నా కూడాను అటుపక్క నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో తిను కంగారు పడుతుంది అనమాట. ఏంటి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఇది ఇంకా రావట్లేదు, ఏమైంది ఆ రూపాలికి అని అనుకుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే వీళ్ళింటి దగ్గర నుంచి కొంచెం దూరంలోనైతే ఉంటుంది. 2-3 రోడ్స్ అయితే, మెయిన్ రోడ్స్ అయితే క్రాస్ చేయాలన్నమాట. అది ఒక రీజన్. మరొక రీజన్ ఏంటి అని అంటే స్కూల్లోని బాగా స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. తను స్కూల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్స్ కి అయితే వెళ్తుంది. సో టైం చాలట్లేదు, వీకెండ్ వస్తే ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటుంది. అయితే తనని గమనిస్తుంది వాళ్ళ చిన్న చెల్లి. తనకి ఈ అమ్మాయికి, చిన్న చెల్లికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 10th క్లాస్ లో ఉంటే తను 7-8 ఇయర్స్ అంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ లోనైతే ఉంటుంది. సో ఆ అమ్మాయి సోనాక్షి అంటుంది, అక్క ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు అని అడుగుతుంది అనమాట నీతని. అంటే ఏం లేదు అని చిరాకు పడుతుంది తన మీద. ఆ తర్వాత ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. తను బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరూ ఏంటంటే ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఇంపార్టెంట్ ఏంటేంటి అలాంటివన్నీ కూడా నోట్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. మధ్యలో తను అలా రాకపోవడంతో చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో నీత అంటుంది ఇంకా ఏం లేదు అనేస్తుంది. ఒక 2 డేస్ తర్వాత తన సిస్టర్ అయితే అడుగుతుంది అనమాట, అక్క నువ్వు ఇంతకు ముందులా లేవు, నా పక్కన పడుకోవట్లేదు, ఏమైంది, నువ్వు ఎందుకు అంత కోపంగా ఉంటున్నావు అని అంటే అప్పుడు ఇంకా తను చెప్తుంది అనమాట, ఫ్రెండ్ రూపాలి ఉంది కదా, రూపాలి అక్క తను స్కూల్ కి రావట్లేదు, ఏమైందో తెలీదు, ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా, అందుకే నేను కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాను అని చెప్తుంది అనమాట. చెప్తే ఓ అంతే కదా, ఈ వీకెండ్ లోనే మన ఇద్దరం అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్తున్నాము. సరే ఇంట్లోనే అడుగుతారు, సరే వీకెండ్ మీరు మధ్యాహ్నం చేసి వెళ్ళండి అని చెప్తే సరేనని ఇద్దరు కూడా వెళ్తారనమాట వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు ఎలా అంటే ఒక చిన్న గేటు ఎంట్రన్స్ లోని, లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న దారి, ఇటు సైడ్ అటు సైడ్ చిన్న గార్డెన్ లాగా అయితే ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ గా ఇంటి తలుపు గ్రిల్స్ అవి ఉండి ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు ఇలా గేట్ తీసేసరికి, లోపలికి వెళ్ళేసరికి 2 అడుగులు వేసేసరికి వాళ్ళకి చాలా బీభత్సమైన స్మెల్ అయితే వస్తుందన్నమాట. అది కూడా ఎలా అంటే శవాల వాసన అంటారు కదా, ఆ టైప్ లోనైతే వస్తుంది. ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి. ఏంటి ఇంత స్మెల్ వస్తుంది వీళ్ళ ఇంట్లో నుంచి అని చెప్పేసి గేట్ దగ్గరికి వెళ్లేలోపు ఈ రూపాలి ఎవరైతే ఉన్నారో తను బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అన్నమాట, ఫ్రంట్ సైడ్ కి వచ్చి వీళ్ళిద్దరిని చూస్తుంది. వాళ్ళిద్దరిని చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చేస్తుంది. బయటికి లాక్కొచ్చేసి పక్కకు తీసుకెళ్తుంది. వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న సందులాగా ఉంది, మళ్ళీ తర్వాత పక్కన ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఆ సందు వైపు అయితే తీసుకెళ్తుంది. తీసుకెళ్లి ఏంటి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది అనమాట. తను చాలా అందంగా ఉంటుందని చెప్పాను కదా, కానీ ఇప్పుడు చూడ్డానికి తను ఎలా ఉందని అంటే బాగా వీక్ పర్సన్ లాగా, అది ఎలా అంటే జబ్బు పడి లెగిస్తే ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది అనమాట. జుట్టు అంతా రాలిపోయింది, ఫేర్నెస్ కూడా తగ్గిపోయింది. ఎలా అంటే ఫేర్నెస్ తగ్గిపోవడం అంటే నార్మల్ గా వైట్ గా షైన్ అయ్యే స్కిన్ వేరేలా ఉంటుంది, పీలగా అయిపోయే స్కిన్ వేరేలాగా ఉంటుంది, తెల్ల బారిపోయి ఉంటారు కదా అది వేరేలా ఉంటుంది. అలా అయిపోయింది అనమాట. కళ్ళు లోతుగా వెళ్ళిపోయాయి, డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి, ఇంకా అంతా అదొక రకంగా ఉందన్నమాట. ఏంటి ఏమైంది నీకు, ఎందుకు ఇలా స్కూల్కి రావట్లేదు, ఏంటి ప్రాబ్లం, ఏంటి ఫీవర్ ఏమైనా వచ్చిందా, లేదా ఇంకేమైనా కనీసం లెటర్ కూడా ఇవ్వలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు స్కూల్ వాళ్ళకి అని అడుగుతుంది నీత. అడుగుతుంటే రూపాలి అదేం లేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అటు ఇటు చూస్తుంది, పిచ్చి చూపులు చూస్తుంది. ఏమవుతుంది ఎటుకేసి చూస్తున్నావు, మీ ఇంటికి ఇంత కష్టపడి వస్తే కనీసం కూర్చోండి రండి లోనికి అని పిలవకుండా బయటికి తీసుకొచ్చి ఇక్కడి నుంచోబెట్టి మాట్లాడిస్తున్నావు, ఇదేం బాగాలేదు రూపాలి అని నీత అయితే అంటుంది అనమాట. ఈ లోపు రూపాలి అంటుంది, ఇదంతా నీకు నేను చెప్పలేను, వాడు చూసేస్తాడు,
మరి చూస్తే అంతే సంగతులు, ఇంకా మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తుంటే నేను వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాం, అసలు నీకు ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఏంటి చూస్తున్నావు, ఎవరు వస్తారా అంటున్నావు, ఎవరది అని అడుగుతుందన్నమాట. ఇంకా రూపాలి అటు ఇటు చూసి చెప్తుందన్నమాట. ఆ రోజు మనం సంజన వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వేమో బాగోలేదని చెప్పి రాలేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఆ రోజు జరిగింది, ఆ రోజు నుంచి వాడు నాతోనే ఉంటున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఏడుస్తుంది అనమాట. ఎవరు ఎవరు నీతో ఉంటున్నారు, మరి ఇంట్లోనే మీ అమ్మ నాన్న వాడిని ఏం అనట్లేదా, ఎవరది ఏంటి అని అడుగుతుంది అనమాట నీత. అదేంటంటే అంటూ తను జరిగిందంతా కూడా చెప్తుంది అనమాట, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది. అయితే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి అని అనుకుంటారు. పాపం నీతకి కొంచెం బాగోకపోవడంతో తను ఆగిపోతుంది అనమాట. ఈవినింగ్ బర్త్డే పార్టీ, రూపాలి ఇంటి వెనకాతల రోడ్డు కాక అటుపక్క రోడ్డు అనమాట. సో వీళ్ళకి 2 వేస్ అయితే ఉన్నాయి వెళ్ళడానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఒకటేమో మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళి పక్క సందు తీసుకొని అటుపక్కకైతే వెళ్ళాలి. మరొక సెకండ్ వే ఏమో వీళ్ళ ఇంటి వెనకాతల నుంచి రోడ్డు, షార్ట్ కట్ రోడ్ అనమాట. వీళ్ళ ఇంటి సందు అని చెప్పాను కదా, ఆ సందులో నుంచి కొంచెం ముందుకు వెళ్తే అదంతా కూడా ఒక చెత్త చెదారం వేసేసి ఉంటుందన్నమాట, అబౌండెడ్ ఏరియా లాగా. అంతేకాకుండా ఒక 2-3 బిల్డింగ్స్ అయితే ఉంటాయి, పాత బిల్డింగ్స్, పాడైపోయి సగం సగం విరిగిపోయి ఉన్న బిల్డింగ్స్ అనమాట. ఆ మధ్యలో నుంచి తిను వెళ్ళినట్లయితే అవతల రోడ్ అయితే వస్తుంది. సో ఆ రోడ్డుకి వెళ్ళి తను అవతలకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. సో తిను ఏంటంటే అలా వెళ్దాము అని అనుకుంటుంది. వాళ్ళ అమ్మగారు అంటారు, వద్దు, సాయంత్రం సమయం కదా, ఈ టైంలో అటు నుంచి వద్దు, మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. టీనేజ్ లో మరి అలానే ఉంటుంది, మాట అయితే వినిపించుకోరు కదా. ఈ అమ్మాయి ఏంటి చక్కగా పార్టీ కదా, అందులోకి 10th క్లాస్ కదా, అమ్మాయిలు చక్కగా రెడీ అవుతుంది, హెయిర్ అంతా లూజ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న క్లిప్ పెట్టుకుంటుంది, అండ్ అలాగే ఫుల్ గా మేకప్ అవుతుంది, గాజులు అవి వేసుకొని, ప్లస్ సెంట్ కదా, ఆ సెంట్ అయితే కొట్టుకుంటుంది ఫుల్ గాను. కొట్టేసుకొని ఇంకా బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మేమో ఆగాగు, ఇటుపక్క నుంచి వెళ్ళకు, మెయిన్ రోడ్ లో నుంచి వెళ్ళు అని చెప్తుంది అనమాట. సరే అని బయటకు వచ్చి నించొని చూస్తుంది వాళ్ళ అమ్మ. మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. వాళ్ళ అమ్మగారు ఓకే మెయిన్ రోడ్ వైపు వెళ్ళిపోతుంది రూపాలి అని చెప్పేసి లోపలికి అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈవిడ లోపలికి వెళ్ళిపోతుందో వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళిపోగానే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ సందులోకి వెళ్ళి ఆ రోడ్ అయితే తీసుకుంటుంది అనమాట. అప్పటికే 5:30. అది కొంచెం జనవరి ఆ టైంలోనమాట. ఆ టైంలో ఇంకా మంచు అది కురుస్తూ ఉంటుంది కదా మనకి. అందులోకి ఢిల్లీలోనే ఇంకా త్వరగా చీకటి అయితే పడిపోతుంది. సో తిను ఆ వే అయితే తీసుకుంది, వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళేసరికి తనకి ఏంటంటే ఎవరో ఒక మగతను తన వెనకాతలో వస్తున్న ఒక ఫీలింగ్ అనమాట. ఎవరో వస్తుంటే మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు వచ్చేటప్పుడు చిన్న సౌండ్స్ ఏవో వస్తుంటాయి కదా మనకి, ఆ రకంగానైతే తనకు ఒక ఫీలింగ్ కలిగింది. వెంటనే వెనక్కి తిరిగి అయితే చూసింది, అక్కడ ఎవ్వరూ లేరు. సరే మళ్ళీ ఫాస్ట్ గానైతే నడుచుకొని వెళ్ళిపోతుంది. తను ఎక్కడి వరకు వచ్చింది అని అంటే ఆ బిల్డింగ్స్ దగ్గరకు వచ్చేసింది అనమాట. ఆ బిల్డింగ్స్ మధ్యలో నుంచి తను అవతలికి వెళ్తే రోడ్ ఎక్కేస్తుంది. సో మళ్ళీ బిల్డింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ తన దగ్గరకు వచ్చి ఎవరో శ్వాస పీల్చి వదిలినట్టు ఒక ఫీలింగ్ అనమాట తన చెవు దగ్గర. అలా అయ్యేసరికి సడన్ గా తనకి గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి ఒంటి మీద, రోమాలు నిక్కబొచ్చుకుంటే. సడన్ భయపడి తను అమ్మో అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. బట్ అక్కడ ఎవరూ లేరు, నేనే అలా ఫీల్ అవుతున్నాను, గాలి వేస్తుంటే నేను అలా ఫీల్ అవుతున్నాను అనుకుంది. వచ్చేసింది, పార్టీకి అటెండ్ అయ్యింది. పార్టీలో బాగా ఎంజాయ్ చేసింది, తింది, తాగింది. స్వీట్ ఇస్తారు కదా, స్వీటు అన్ని హాట్ అన్ని ఇస్తారు కదా, అవన్నీ తినిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అదే వే తీసుకుంది. ఇంకా భయం లేని తనం అంటారు దీన్ని. ఏంటంటే ఒకసారి అలా జరిగినప్పుడు మనం అటు సైడ్ అయితే వెళ్ళకూడదు. అసలు ఫస్ట్ వాళ్ళ మదర్ చెప్పినప్పుడే వెళ్ళకూడదు, వెళ్ళింది, మళ్ళీ అదే వే తీసుకుంది. అప్పుడు తనకి ఏం అనిపించలేదు, తన వెనకాతలో ఎవరో వస్తున్నట్టు ఇవేమీ అనిపించలేదు. ఇంటికి వచ్చేసింది.
ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం లేట్ నైట్ అయ్యింది. అంటే ఒక 8 అలా అయిపోయింది. వాళ్ళ నాన్నగారేమో తిడుతున్నారనమాట. 8 వరకు ఏం చేస్తున్నావు? అసలా ఎలా వెళ్ళావు? ఎలా వచ్చావు? ఏంటి అని అంటే అంతా అబద్ధం చెప్పేసింది. సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి ఏవో అబద్ధాలయితే చెప్పేసింది. ఇంకా తన రూమ్ లోకి వెళ్ళేసరికి తన తమ్ముడైతే అప్పటికే పడుకుని పోయాడు. వాళ్ళ అమ్మ దగ్గర పడుకున్నాడు. ఎప్పుడు తన దగ్గర పడుకుంటాడు. ఏంటంటే సోనాక్షి ఇంకా అలాగే మిగతా ఎలా అయితే మధ్యలో వాళ్ళకి గ్యాప్ ఉందో అలాగే వీళ్ళకి కూడా అనమాట. చిన్నవాడు తమ్ముడు. సో వాడెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర అయితే పడుకున్నాడు. తిని ఒక్కరిదే రూమ్ లో అయితే ఉంది. కొంతసేపు వరకు అంటే ఒక 11 వరకు 12 వరకు చదువుకుంది. చదువుకున్నాక బుక్స్ క్లోజ్ చేసేసి తను పడుకోవడానికి ఇంకా రెడీ అవుతుంది అనమాట. తను నీట్ గా బెడ్ ని రెడీ చేసేసుకుంది. రెడీ చేసుకొని పడుకుంది. పడుకుంటే ఒక 15 మినిట్స్ కి తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు బెడ్ ఇలా కిందకి అణికి ఉంటే ఎలా అనిపిస్తుంది అలా అణుచుకున్నట్టుగానైతే అయ్యేసరికి తనైతే ఉలిక్కిపడి లేచిందనమాట. లేచి కూర్చుంది. ఎందుకన్నా తెలివి వచ్చేసింది. ఎవరో అలా పక్కన వచ్చి కూర్చున్నారు అనేసరికి తెలివి వస్తుంది కదా. తెలివి వచ్చి లేచి చూసింది. అక్కడ ఎవ్వరు లేరు. సరే మళ్ళీ పడుకుంది. బెడ్ ల్యాంప్ అయితే ఉంది. ఇంకా మిగతాదంతా చీకటిగా ఉందన్నమాట. మళ్ళీ పడుకుంది. ఈసారి మరి కొంతసేపటికి తన కాళ్ళి అరికాళ్ళు ఏదైతే ఉంటుందో అరికాళ్ళ మీద ఇలా 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 అంటూ ఎవరో అంటున్నారు. అనేసరికి టక్కున లేచి కూర్చుందనమాట. కూర్చుండేసరికి అక్కడ ఎవ్వరు లేరు. దీనికి ఎందుకనో కొంచెం భయంగా అనిపించింది. ఏంటి ఇలా అవుతుంది నాకు అని అనుకుంది. గొంతు స్వీట్ తింది కదా పార్టీలోని, గొంతు గరగరలాడుతుంది. సరే కొంచెం వేడి నీళ్ళు తాగుదాం అని చెప్పేసి అటుపక్క సైడ్ ఎక్కువ వేడి నీళ్ళు తాగుతూ ఉంటారులేండి. వేడి నీళ్ళు పెట్టుకొని తాగుదాం అని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్ళింది. స్టవ్ ఆన్ చేసింది. ఈలోపు ఫ్రంట్ రూమ్ లోని ఏవో శబ్దాలు అయితే వినపడుతున్నాయి. ఎవరో ఉన్నట్టు. తనకి భయం వేసింది. ఒక్కసారిగా ఏంటంటే ఎవరైనా దూరేరేమో ఇంట్లోని దొంగలు అని చెప్పేసి భయపడుతూనే స్టవ్ కట్టేసి కొంచెం ముందుకైతే వచ్చింది అనమాట. వచ్చేసరికి అక్కడ ఎవ్వరు లేరు. తను చూస్తుండగానే టీవీ పక్కన ఉన్న ఫ్లవర్ వాయిస్ ఇది గ్లాస్ ది ఎలా పడిపోయిందో అలా తప్పమని పడిపోయింది అనమాట. తను చూస్తుండేసరికి తను భయంతోని వాళ్ళ అమ్మలు రూమ్ దగ్గరికి అయితే వచ్చేసి వాళ్ళ అమ్మని లేపుతుంది అనమాట. అమ్మ నాన్నకి లేపు, ఎవరో ఇంట్లోకి వచ్చినట్టున్నారు, భయం వేస్తుంది, ఫ్లవర్ వాయిస్ పడిపోయింది అని చెప్పేసి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే పడేసి రాత్రి సమయంలో మనం తిడతామని ఇలా చెప్తుందేమో అనుకుని లేచి వెళ్ళారు. లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవరు లేరు. సో అయితే ఈ అమ్మాయి పడేసి ఏదో చెప్తుంది కహానీలా అనుకున్నారు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ టైంలోని అని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. అది నాకు కొంచెం గొంతు గరగరలాడి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను అని చెప్తే, సరే అదంతా క్లీన్ చేసేసి మంచినీళ్ళు తాగి వెళ్ళి పడుకో, ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే తిని ఏం చేస్తుంది, ఇంకా చచ్చినట్టు అదంతా కూడా క్లీన్ చేసేసి మంచినీళ్ళు తాగుతుంది. తన రూమ్ లోకి ఇలా వెళ్ళి లైట్ వేద్దాం అనుకునేసరికి చీకట్లోని ఏదో ఒక పొగలాంటి ఆకారం తన బెడ్ మీద కూర్చున్నట్టుగానైతే కనిపిస్తుంది. అంతే ఉనికిపోతుంది. టక్కని లైట్ వేసి చూస్తే ఎవరు లేరు. తనకి ఏం అర్థం కాలేదు. అమ్మో ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి భయంతోని, చిన్నపిల్ల కదా ఇంకా లైట్ వేసే పడుకుందామని చెప్పి లైట్ ఆన్ చేసేసి పడుకుంటుంది అనమాట. తనకి మధ్యరాత్రి ఇంకా 3 ఆ సమయంలోని ఎవరో తన భుజాన్ని ఇలా 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 నిమురుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. తన పక్కనే కూర్చొని ఇంకా భయంతోని గట్టిగా అరుద్దాం అనుకుంటుంది కానీ తనకి ఇంకా సృహ అయితే లేదు. ఏం జరిగిందో తెలీదు. తను పూర్తిగా నిద్దట్లోకి అయితే జారుకుంది. మర్నాడు ఉదయాన్నే తొందరగా లేవలసిన పిల్ల అసలు లేవలేదు. వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే రాత్రి లేట్ గా పడుకుంది కదా చదువుకొని, అందుకే లేట్ అవుతుందిలే అని ఊరుకున్నారు. కానీ స్కూల్ టైం అయిపోయింది. ఇదేంటి ఇంకా లేవకుండా ఉంది, ఏమైందని చెప్పి వెళ్ళి చూస్తే ఫుల్ ఫీవర్ అనమాట. తను అసలు కదలలేనంత ఫీవర్ అయితే వచ్చేసింది. ఫీవర్ వచ్చేసింది. పైగా ఏంటో అలా అటు అటు చూస్తుంది అనమాట. ఏమైంది నీకు రూపాలి అని అడుగుతూ ఉంటే వాళ్ళమ్మ ఏంటో ఏం చెప్పలేకపోతుంది. సరే రాత్రి బయటకు వెళ్ళి అక్కడ ఫుడ్ అది తింది కదా, దానివల్ల అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు.
ఏవో ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ ఏవో ఇస్తారు కదా, అలాగే ఇచ్చారు. బట్ అది స్టిల్ కంట్రోల్ అవ్వలేదు ఫీవరు. టాబ్లెట్లు వేసుకున్న ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఒళ్ళు చల్లబడింది. తర్వాత మళ్ళీ వేడెక్కిపోతుంది. 2 డేస్ 3 డేస్ ఇంట్లో టాబ్లెట్లు ఇచ్చి చూశారు, నో యూస్. ఇంకా భయం వేసి ఎందుకైనా మంచిది హాస్పిటల్ తీసుకుపోదాం అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోయారు. ఇమీడియట్ గా మీ అమ్మాయిని జాయిన్ చేసేయండి, అమ్మాయి పరిస్థితి అస్సలు బాగాలేదు, మేము సెలైన్ ఎక్కిస్తాము, ఇంకా ట్రీట్మెంట్ ఇక్కడే చేస్తాము అని చెప్పేసి వాళ్ళైతే అడ్మిట్ చేసుకున్నారు అమ్మాయి. చేసుకున్న తర్వాత ఆ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది అని అంటే, వీళ్ళ బ్యాక్ సైడ్ రోడ్ ఏదైతే అబాండెడ్ ఏరియా ఉందని చెప్పాను కదా, ఆ పక్కకు కాక అటు పక్క బిల్డింగ్ అనమాట. సో వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇదేంటంటే ఈ అమ్మాయికి నైట్ పడుకునే ముందు సిలైన్ డ్రిప్ పెట్టారనమాట. ఆల్రెడీ మార్నింగ్ ఒక డ్రిప్ పెట్టారు, అది అయిపోయింది, మళ్ళీ ఇంకొక డ్రిప్ అయితే పెట్టారనమాట. సో అది ఎక్కుతూ ఉంది. ఈ లోపు తనకి ఏంటంటే నిదట్లో ఉందన్నమాట. మళ్ళీ అదే ఫీలింగ్, ఎవరో వచ్చి పక్కన కూర్చున్నట్టు, అదే తన మంచం మీద కూర్చున్నట్టు అనిపించేసరికి కళ్ళిప్పి చూస్తే అదే ఆకారం, అదే నల్లటి ఆకారం పొగ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఒక ఆకారం రూపంలోనైతే మారింది. తన పక్కన వచ్చి పడుకున్నాడు. తను అరుద్దామని చూసే లోపే తన మీదకెక్కి కూర్చున్నాడు. తన నోటిని గట్టిగానైతే పట్టుకున్నాడు. ఇంకా అంతే. దాని తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆ అమ్మాయి పూర్తిగానే అన్కాన్షియస్ అయితే అయిపోయింది. అప్పటి నుంచి అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు, ఫిజికల్ గాను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఆ అమ్మాయికి ఒక్కదానికే వినిపిస్తుంది తన బ్రెయిన్ లోని వాడి మాటలు. ఇంక ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వినిపించవు. వాడి మాటలు వినిపిస్తాయి, వాడు కనిపిస్తాడు. సో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, లిటరల్లీ ఈ అమ్మాయికి పిచ్చెక్కింది, పిచ్చి మాటలు మాట్లాడుతుంది అని అనుకుంటారు. కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళకి రియల్ గాను జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా హర్ట్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ మీద గీతలు పడడం, ఇంకా అలాగే వాళ్ళు ఏదైనా ర్యాషెస్ లాగా రావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. గీతలు పడతాయి. కొంతమందికి ఏంటంటే ఎవరో గోర్లతో రక్కేసినట్టుగా గీతలు పడతాయి. కొంతమందికి ఏంటంటే గట్టిగా పీక గాని నూనెమేస్తాయి, ఎలాగా పడతాయో అలా ర్యాషెస్ లాగా పడతాయి. సో ఇవన్నీ కూడాను వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల చూసిన వాళ్ళకి ఏంటంటే ఏదో చెప్తున్నారు, వాళ్ళకి పిచ్చి పట్టింది అని అనుకుంటారు అనమాట. సో అలానే ఈ అమ్మాయి పాపం తనలో తనే మాట్లాడుకోవడం, గట్టిగా అరవడం, ఏడవడం. అంటే వాడు టార్చర్ పెడుతునేటప్పుడు ఈ అమ్మాయి గట్టిగా ఏడవడం, అరవడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడాను ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఉంది. మా ఇంట్లో అమ్మకి నాన్నకి కూడా ఈ విషయం నేను చెప్పాను. వాళ్ళు నన్ను ఒక తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చెప్పాడంట, నా వల్ల కాదు ఇది మీరు దర్గాకి తీసుకెళ్ళండి, వాళ్ళైతే కరెక్ట్ గా చూస్తారు, వాళ్ళు దీనికి సమాధాన పరుస్తారు అని చెప్పేసి అంటే దర్గాకి కూడా తీసుకెళ్లారు నన్ను. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. వీడు చాలా పవర్ఫుల్ జీని, వీడిని వదిలించడం మా వల్ల కాదు. వాడికి ఇష్టమైనన్ని రోజులు ఈ అమ్మాయితో ఉంటాడు, ఆ తర్వాత వాడంతటా వాడు వెళ్ళిపోతే పర్వాలేదు, లేకపోతే మీ అమ్మాయి నీకు దక్కదు అని కూడా చెప్పేశారంట. అయితే ఈ అమ్మాయి పాపం ఈ విషయాలన్నీ కూడాను వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పి భయపడిపోయి ఏడ్చేస్తుంది. మీరు ఇంకెప్పుడు రాకండి, ఇక్కడికి రాకండి అని చెప్తుంది. ఈ లోపే తను ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి పైకి ఇలా చూస్తూ ఉండిపోయింది అనమాట. ఉండిపోతే రూపాలి నీకు ఏమైందని మిగతా ఇంకా వాళ్ళ చెల్లి అడుగుతున్నారు. అడుగుతుంటే వెళ్ళిపోండి వాడు వచ్చేసాడు వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంది. ఇంకా భయంతోనే వీళ్ళు పరుగున ఇంటికి అయితే వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కి ఇలా జరిగింది రూపాలికి, అందుకే రావట్లేదు స్కూల్ కి అని చెప్తే వాళ్ళ మదర్ తిట్టారంట. సహజంగా తిడతారు కదా, మరి ఎందుకు వెళ్ళారు, ఇలాంటప్పుడు అలా వెళ్ళకండి అని చెప్పేసి, ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అని చెప్పి తిట్టారంట. కానీ ఫ్రెండ్ కదా, ఎలా వదిలేస్తుంది. అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి, తను రాలేదు. తిను ఇంటర్లో కూడా జాయిన్ అయిపోయింది. ఒక 6 months అవుతుందేమో. ఇంకా ఏమైందో ఏంటో రూపాలి ఎలా ఉందో అని చెప్పేసి మనసు పీకేస్తుంది. ఒక్కసారి పోనీ వాళ్ళ వీధిలో నుంచి వెళ్దాము, ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ వీధిలో నుంచి వెళ్ళింది ఈ అమ్మాయి నీట. వెళ్తే
ఇంటికి గేట్ కి తాళం వేస్తుంది. అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే అడుగుతుందన్నమాట. ఇక్కడ నీత అని ఉంటారు కదండి, తను వాళ్ళు ఏరి తాళం వేస్తుంది, ఇంటికి గేట్ తాళం వేస్తుంది అని అంటే, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. ఆ అమ్మాయికి కొంచెం పిచ్చిలాగా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఏవేవో దర్గాకి అక్కడికి తీసుకువెళ్లారు. అది పిచ్చి కాదంట, ఎవరో పట్టారు అని అనుకున్నారు. ఇంకా ఇల్లు ఖాళీ చేసేసి వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగిందని చెప్పినమాట. మరి ఇదండి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం జరిగిందో ఏమైందో వీళ్ళకి కూడా తెలియదంట. ఇది ఒక పాడ్కాస్ట్ లోనైతే చూశాను. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి నయం అయిపోయి ఆ జీని వదిలేసి ఉంటాడని అందరం కోరుకుందాం. మరి జీని ఒక్కసారి పట్టుకుంటే మటుకు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు ఎవరికైనా కూడా. ఎలా అంటే వాళ్ళ ప్రపంచంలోకి వాళ్ళనైతే ఖచ్చితంగా తీసుకుపోతాడు. కొంతమందిని ఏంటంటే వాడుకొని వదిలేస్తాడంట. జిన్నులు చాలా రకాలైతే ఉంటారు. కొంతమంది ఇలా ఉంటే కొంతమంది మంచివైతే ఉంటాయి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి మనలాంటి హర్రర్ టెంపుల్ కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.